హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కొరియన్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కియా వారి నుంచి 2024 కియా కెరెన్స్ ఎక్స్ లైన్ రివ్యూ తీసుకొచ్చాను. ఫస్ట్ ఇన్ తెలుగు, ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ నుంచి మాత్రమే. కెరెన్స్ గురించి చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇది ఒక 1999 నుంచి ఉంది. 4 జనరేషన్స్గా ఇండియాలో మాత్రం 4th జనరేషన్ లాంచ్ చేశారు. ఇది ఒక కాంపాక్ట్ ఎంపీవీ 7 సీటర్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ 5 డోర్ వర్షన్గా ఉంటుంది. ఇంకా కెరెన్స్ యొక్క హిస్టరీ చూసుకుంటే మనకు 1999 నుంచి 2006 వరకు ఫస్ట్ జనరేషన్ నడిచింది. సెకండ్ జనరేషన్ 2013 వరకు ఉండే, థర్డ్ జనరేషన్ 2019 వరకు. ఇది 4th జనరేషన్ మన ఇండియాలో లాంచ్ చేశారు 2021 నుంచి 2024 వరల్డ్ వైడ్గా కూడాను. అండ్ మన ఇండియాలో మాత్రం ఇది ఫస్ట్ జనరేషన్. తొందరలో ఫేస్ లిఫ్ట్ కూడా రాబోతుంది. సో కియా ఎంపీవీ అనేది 3 జనరేషన్స్ని మార్కెట్ని రూల్ చేస్తుంది, అటు సౌత్ కొరియా, యూరోప్, నార్త్ అమెరికాలో. ఇంకా ఈ కెరెన్స్ ఎక్స్ లైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో మీకు ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్స్తో పాటు మ్యాటిక్ గ్రాఫిక్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్తో పాటు ఇది ఒక 6 సీటర్ కన్ఫిగరేషన్ క్యాప్టెన్ సీట్స్లో మాత్రమే ఉంటుంది ఎక్స్ లైన్ అనేది. మన ఇండియాలో మాత్రం కియా వాళ్ళు కెరెన్స్ అనే పేరుతో లాంచ్ చేస్తే, అదర్ కంట్రీస్లో దీన్ని రెండో యూరో కెరెన్స్, ఎక్స్ట్రాక్ట్, నాజా సిట్రా అని కూడా పిలుస్తారు. కెరెన్స్లో మీకు బోత్ పెట్రోల్ 1.5 లీటర్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, అటు 6 and 7 సీటర్ కన్ఫిగరేషన్స్లో. ఇంకా దీని అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలో మాత్రం ఏపీ అనంతపూర్లోనే జరుగుతుంది. ఇది కాకుండా వియత్నాంలో కూడా జరుగుతున్నాయి. దీని కోడ్ నేమ్ వచ్చేసి KY, బేస్డ్ ఆన్ క్రీటా అండ్ సెల్టాస్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది. కెరెన్స్ యొక్క డిజైనర్ పేరు వచ్చేసి కరీం హబీబ్. దీని ప్లాట్ఫామ్ వచ్చేసి హోండాయ్ కియా K2 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతున్నాయి. ఇదే ప్లాట్ఫామ్ పైన కియా వాళ్ళ సెల్టాస్ అండ్ స్టార్గాన్జర్ కూడా బిల్డరింగ్ అవుతున్నాయి. 4th జనరేషన్ కెరెన్స్ అనేది మన ఇండియాలో 2021లో లాంచ్ చేస్తే, ఇండోనేషియా అండ్ వియత్నాంలో మాత్రం 2022లో లాంచ్ అనేది చేశారు 4th జనరేషన్ కెరెన్స్. ఇంకా కెరెన్స్లో మనకు గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 3 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్లో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ పేజ్ మౌంటింగ్ సిస్టమ్ అనే సేఫ్టీలో ఉంటాయి. రెగ్యులర్ కెరెన్స్ తో ఎక్సలెంట్ కంపేర్ చేస్తే ప్రైజెస్ గురించి మాట్లాడితే, డీజిల్ అయితే 19,45,000 రూపాయలు అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. పెట్రోల్ అయితే 18,95,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఎస్టిమేటెడ్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఎగ్జాక్ట్ ప్రైజెస్ కోసం స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా మీకు 6 సీటర్లో మాత్రమే ఉంటాయి ఎక్స్ లైన్లో. కలర్లో ఇది చాలామంది మ్యాట్ కలర్ అంటారు, బట్ ఇది మ్యాట్ గ్రాఫైట్ పెయింట్ ఎక్స్టీరియర్ ఎక్స్క్లూజివ్ కలర్ అని కియా వాళ్ళు అంటారు. చూస్తున్నారు కదా, మరి ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆఫ్ డీటెయిల్ వాక్ రౌండ్ రివ్యూస్ తేవాలంటే అది ఓన్లీ మన ఛానల్లో బైకర్స్ బాయ్ తెలుగు వల్లనే అవుతుంది. సో ఇలాంటి ఛానల్ని కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు చెప్తున్నాను, ప్లీజ్ మిస్ చేసుకోకండి. మీరు కూడా కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకుంటే 10 ఛానల్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఆటోమొబైల్ కంటెంట్లోనే టాప్ లిస్ట్ ఆఫ్ రికమెండేషన్ యూట్యూబ్లో మన ఛానల్ అయితే ఉంటుంది, కాబట్టి డెఫినెట్లీ వర్త్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్కి. అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ జస్ట్ నేను 2000 మాత్రమే ఇస్తున్నాను. 2000 లైక్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఇప్పటి నుంచి లైక్ చేసుకుంటే టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మరిన్ని రివ్యూస్ రెడీగా ఉన్నాయి, తీసుకొస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ఇంకా వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో ఎక్స్క్లూజివ్ ఎక్స్టీరియర్ పెయింట్ మ్యాటైట్ గ్రాఫ్ కలర్ అనేది చాలా బాగా అంటే చాలా బాగా సూట్ అయింది. అండ్ డీటెయిల్గా చూపిస్తాను ఈ కలర్ మీకు ఎలా ఉంటుంది. ఫస్ట్ మీకు కియా సిల్వర్ మ్యాట్ ఫినిష్ లోగో ఆన్ ద బోనెట్ పైన చూస్తాను. డిజిటల్ రేడియేటర్ గ్రిల్ విత్ క్రోమ్ డేకర్గా ఫ్రంట్ గ్రిల్ విత్ టైగర్ నోస్ గ్రిల్గా ఉంటుంది కియా వాళ్ళ నుంచి. కంటిన్యూషన్ స్నాపల్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ విత్ కౌంట్ ట్రీట్మెంట్గా అయితే చూడొచ్చు. సో విత్ కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్స్. హెడ్ లైట్స్ వచ్చే వరకు మీకు ఇందులో ఆల్ LED హెడ్ ల్యాంప్స్ విత్ 3 బ్యారెల్ ట్రీట్మెంట్గా ఉంటాయి. ఆల్ LED విత్ ఆటో ఫంక్షన్ ఫాలో బీమ్ హెడ్ ల్యాంప్స్ ఫీచర్ కూడా ఇందులో వచ్చేస్తుంది, విత్ హై బీమ్ అండ్ లో బీమ్ అసిస్ట్గా విత్ హై గ్లాసీ సరౌండింగ్స్. అండ్ బాడీ కలర్ బంపర్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఎక్సలెంట్ ట్రీట్మెంట్గా చూడొచ్చు. సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ విత్ బ్లాక్ హై గ్లాసీ సరౌండింగ్ యాక్సెన్స్ అనేవి ఉన్నాయి. ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ గార్నిష్కి చూస్తే నంబర్ ప్లేట్ పొజిషనింగ్, హనీ కాంబో ట్రీట్మెంట్, ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్తో. బోనెట్ చూస్తే మనకు అపరేట్ స్టాండ్స్ ఆఫ్ SUV విత్ ఫర్ దిస్ MPVగా అయితే ఉంటాయి. మినిమల్ కట్స్ అండ్ క్రూజెస్ విత్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ ఫ్రంట్ వైపర్స్ అనేవి ఉన్నాయి వాషర్ జెట్స్తో పాటు. రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అని డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే కెరెన్స్లోనే ఎక్స్లైన్ అనేది టాప్ మోడల్ కాబట్టి. అండ్ కలర్ చూడండి, గ్రాఫైట్ స్పార్క్లింగ్ మనకు గ్రే ఫినిష్ ఆఫ్ మ్యాట్ ఫినిష్లో అయితే ఉంది, గ్రే కలర్. డైమెన్షన్స్లో 4.5 మీటర్ లెంత్, 1.8 మీటర్ బ్రేత్, 2.78 మీటర్ వీల్ బేస్ లాంగర్లీ ఫర్ దిస్ MPV, 1.7 మీటర్ హైట్తో పాటు 195 గ్రౌండ్ క్లియరెన్స్ SUV స్టాండ్స్గా అయితే గుర్తు చేస్తుంది. అండ్ 1500 to 1700 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంటిన్యూషన్ క్లాడింగ్స్ టు థిక్ వీల్ ఆర్చెస్ ప్లాస్టిక్ బ్లాక్ ఫినిష్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాయ్ వీల్స్ కూడా చూడండి మీరు, సో కొంచెం స్లైట్ డిఫరెంట్ లుక్స్ అనేవి ఉంటాయి రెగ్యులర్ వర్షన్స్తో. సో డ్యూయల్ టోన్ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ విత్ బ్లాక్ గ్లాసీ సెంటర్ క్యాప్ కియా ఫినిషింగ్ దగ్గర అయితే ఉంటుంది. వండర్డ్ ఎకో ట్రెడ్ MRF టైర్స్ ఇస్తున్నారు. 205, 65 or 16 inches సెక్షన్ ఆఫ్ వీల్ ఉంటాయి టాప్ మోడల్ కాబట్టి. ఫ్రంట్లో మీకు
డిస్క్ బ్రేక్ డెఫినెట్లీ ఆఫర్ వస్తుంది ఎక్స్ లైన్లో చూసాను. అండ్ సస్పెన్షన్ గురించి మాడితే సింప్లీ యాజ్ నా రెగ్యులర్ వర్షన్ లాగానే మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ ఉంటుంది. ఎక్స్ లైన్ కూడా అట్లీస్ట్ ఫేస్ లిఫ్ట్ అనేది ఏదైనా చేంజెస్ చేశారేమో, ప్రాబబ్లీ చేయకపోవచ్చు. ఫ్రంట్ ఫెండర్ డీప్ కట్స్ అండ్ క్రూజెస్ ఉన్నాయి. అలాగే హై గ్లోసీ ఫినిష్ ఆఫ్ ఏ పిల్లర్ కాంట్రాస్టింగ్లీ, బాడీ కలర్ రూఫ్ టాప్ అనేది ఉంటుంది. సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేసిన డీసెంట్ సైజ్ ఫర్ దిస్ ఎంపీవీ. అగైన్ వన్ మోర్ కాంట్రాస్టింగ్ మీకు అయితే సో హై గ్లోసీ ఫినిష్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, పవర్ అడ్జస్టబుల్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ విత్ ఎల్ఈడి బ్లింకర్స్, బట్ 360 డిగ్రీ కెమెరా పెడల్ ల్యాంప్స్ ఇప్పుడు కూడా మిస్ అయ్యాయి. మ్యాట్ బ్లాక్ టైప్ ఆఫ్ బీ పిల్లర్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్, యూవీ కట్ గ్లాసెస్ అండ్ హాకీ స్టైల్ ఆఫ్ క్రోమ్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్ అనేది ఉంది. అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి మీకు, గ్రాఫైట్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్ విత్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్స్ ఫ్రమ్ ద డ్రైవర్ సైడ్, హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఆఫ్ డోర్ మోల్డింగ్స్ విత్ క్లాడింగ్స్, కంటిన్యూషన్ వీల్ ఆర్చెస్ అనేవి ఉన్నాయి థిక్లీ. రేర్ కూడా మీకు సో డిస్క్ బ్రేక్ ఆఫర్ అని చేసిన ఫర్ బెటర్ షాపింగ్ పవర్ అయితే అనుకోవచ్చు. ఇక రేర్ సస్పెన్షన్ చూస్తే మీకు కపుల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ షాక్ అబ్జార్బర్స్ ఆఫ్ ద రేర్ సస్పెన్షన్ ఉంటుంది. అండర్ బాడీని చూడండి, రియల్ ఎగ్జాస్ట్ ఫ్రమ్ ద రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ కెరిన్స్ ఎక్స్ లైన్ గురించి మాడితే. అలాగే మీకు రూఫ్ అండ్ టాప్లో చూస్తే హై గ్లాసీ ఫినిష్ ఆఫ్ సెమీ ఫంక్షనల్ రూఫ్ రేల్స్ ఉన్నాయి. అండ్ మ్యాట్ గ్రాఫైట్ షార్క్ ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో ఆఫర్ చేస్తున్నారు. రెండు ఒకసారి రేర్ ప్రొఫైల్ అయితే చూద్దాం. రేర్ ప్రొఫైల్ కూడా అంతే అట్రాక్టివ్గా ఉంది. మ్యాట్ గ్రే ఫినిష్లో కియా లోగో ఆన్ ద సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్, సిల్వర్ మ్యాట్ ఫినిష్, కనెక్టెడ్ లైట్ బార్ లాంటి ట్రీట్మెంట్ బట్ నాట్ ఎ ఫంక్షనల్, ఆల్ ఎల్ఈడీస్ కియా సిగ్నేచర్ టెయిల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. చూడొచ్చు మీరు ఇక్కడ విత్ స్టాప్ ల్యాంప్ ఫంక్షన్తో పాటు ఉంటుంది, బ్రేక్ లైట్తో పాటు మ్యాట్రిక్స్ ఇండికేటర్ అనేది ఉంటుంది విత్ బ్రేక్ లైట్ క్వాలిటీ ఫంక్షన్ ప్రీమియంగా అయితే ప్రొవైడింగ్ అనేది చేసిన. స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్ డిజైన్గా ఉన్నాయి, రివర్స్ లైట్ బల్బ్స్, కెరిన్స్ బ్యాచింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ టెయిల్ గేట్ సిల్వర్ ఫినిష్లో ఇస్తున్నారు. రేర్ బంపర్ గార్నిష్ బ్లాక్ హై గ్లాసీ విత్ డైమండ్ క్రూలింగ్ ప్యాటర్న్తో పాటు రేర్ స్కిడ్ బ్లేడ్స్ ఏబీక్యూ కలర్లో ఉంటుంది, రిఫ్లెక్టర్, పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ బ్రాండింగ్ రైట్ సైడ్ టెయిల్ గేట్లో ఇస్తున్నారు. అలాగే మీకు రివర్స్ కెమెరా ఇక్కడ ఉంటుంది విత్ ఎల్ఈడి నంబర్ ప్లేట్ లైట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బూట్ ఓపెనింగ్ పాటు మ్యాగ్నెటింగ్. అండర్ బాడీ స్పేర్ వీల్ అనేది ఉంటుంది మీకు, స్టీల్ వీల్ డెఫినెట్లీ 15 inches అండ్ ఆల్సో మీకు రియల్ ఎగ్జాస్ట్ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో పెట్రోల్ డీజిల్ ఏది తీసుకున్నప్పటికీ ఇది రేర్ ప్రొఫైల్ని చూస్తే. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడితే రేర్ ప్రొఫైల్లో స్పాట్స్ ట్రీట్మెంట్, హై గ్లాసీ ఫినిష్ విత్ ఏరోడైనమిక్ డిజైన్స్, కియా కనెక్టెడ్ బ్రాండింగ్, మనకి రేర్ గ్లాస్ పైన ఇస్తున్నారు, రేర్ డిఫాగర్, వైపర్, వాషర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పోర్టీ స్పాయిలర్ ట్రీట్మెంట్ అనేది స్పాట్స్తో కంటిన్యూషన్గా అయితే ఉంటుంది. బూట్ అనేది నేను ఇంటీరియర్ నుంచి చూపిస్తాను ప్రస్తుతం లాక్ అండ్ చైన్ లాక్గా. 45 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ, లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ ఇస్తున్న పెట్రోల్ డీజిల్ ఏ తీసుకున్నప్పటికీ. మ్యాట్ గ్రాఫైట్ ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఎక్స్క్లూజివ్ డ్యూయల్ టర్న్ బ్లాక్ అండ్ స్ప్లెండెడ్ సేజ్ గ్రీన్ ఇంటీరియర్స్తో మనకు సో ఎక్స్ట్రాడినరీ ప్రీమియం హెడ్ లైనింగ్తో మనకైతే ఇంటీరియర్ ఉంటుంది. సో థర్డ్ రో చూపించడానికి సీట్స్ ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టాను, క్యాప్టెన్ సీట్స్ వస్తాయని చెప్పాను కదా. డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్, డ్యూయల్ టర్న్ ట్రీట్మెంట్తో పాటు హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా ఉంటుంది విత్ యూవీ కట్ గ్లాసెస్తో పాటు రేర్ కర్టన్స్ ఫ్రమ్ ద స్టాండర్డ్ కంపెనీ నుంచి మీకు మాన్యువల్ కర్టన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. డోర్స్ నుంచి బ్లాక్ అండ్ సేజ్ గ్రీన్ ఇన్సర్ట్స్ ట్రీట్మెంట్గా వేయవచ్చు విత్ ఆరెంజ్ స్టిచింగ్స్తో పాటు చాలా ప్రీమియం లుక్స్ అనేవి ఉన్నాయి. సాఫ్ట్వేర్ లెదర్ ఫినిష్, ప్రీమియం డోర్ ప్యాడ్స్ పైన అండ్ సిల్వర్ మెటాలిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ విత్ హై గ్లోసీ సరౌండింగ్స్ అండ్ సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్స్ అనేవి ఇంటీరియర్ నుంచి చూడొచ్చు. ఇక్కడ మీకు పవర్ విండోస్ ఆఫర్ చేస్తున్నారు. ఇదంతా సాఫ్ట్వేర్ లెదర్ ఫినిష్ విత్ ఆరెంజ్ స్టిచెస్తో పాటు ఇస్తున్నారు, ప్రీమియం లుక్స్తో పాటు హోల్డర్స్ విత్ పవర్ విండోస్ ఇస్తున్నారు. బోస్ ప్రీమియం 8 స్పీకర్స్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది మనకు. సో క్వాలిటీ వైజ్గా స్పీకర్స్, 2 బాటిల్ హోల్డర్స్ ఆఫ్ పాకెట్ స్టోరేజ్ స్పేసెస్ ఫ్రమ్ ద డోర్స్ నుంచి ఉన్నాయి. రండి ఫ్రెండ్స్ ఒకసారి బూట్ చూద్దాము. రేంజ్ యొక్క బూట్ స్పేస్ అనేది సేమ్ యాజ్ రెగ్యులర్ లాగానే మనకు 210 liters ఆఫ్ బూట్ స్పేస్ ఆల్ ద 3 row సీట్స్ సపరేట్ చేసిన తర్వాత దొరుకుతుంది. సో ఒక బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ అవుతాయి. రిక్లైన్ యాంగిల్ కొంచెం తగ్గించుకుంటే ఇలా మీకు బూట్ అనేది కనిపిస్తుంది. హెలోజిన్ బూట్ లైట్ కూడా ఆఫర్ అని చేస్తున్నారు. థర్డ్ రో ఫోల్డ్ చేసుకుంటే మరింత బూట్ స్పేస్ 500+ liters వరకు అయితే ఈజీగా దొరికేస్తుంది. అండ్ బూట్ కింద మనకు చూసాను స్పేర్ వీల్ అయితే కిందనే వచ్చేసింది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు టూల్ కిట్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ జాక్ అంతా కూడా టూల్స్ అన్ని నీట్లీగా ప్లేస్ చేశారు కియా వాళ్ళు, విచ్ ఇస్ రియల్లీ కూల్ అని చెప్పాలి. నా థర్డ్ రో సీట్స్ ఆర్ 50-50 స్ప్లిటెడ్ సీట్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు. ఫీచర్స్ కూడా బాగుంటాయి థర్డ్ రో కంఫర్ట్ కీ ఫీచర్స్లో. రెండే ఒకసారి మీకు కంఫర్ట్ ఎలా ఉంటుందని చూపించాలి. ఫస్ట్ థర్డ్ రోలో సెటిల్ అవ్వడం కొంచెం డిఫికల్టే. డీసెంట్ నీ రూమ్ అనేది దొరుకుతుంది, బ్యాడ్ అండ్ అయితే సపోర్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఆల్ ద థర్డ్ రో సీట్స్ అండ్ అడిక్వేట్ హెడ్ రూమ్ నా హైట్ 5 points అని ఇక్కడ వరకు వస్తుంది. డీసెంట్ విండో గ్లాస్ ఏరియా ఏరీ ఫీలింగ్ కోసం టైప్ సి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ కప్ హోల్డర్స్, మొబైల్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఏసీ వెంట్స్ కూడా మనకు రూఫ్ అండ్ టాప్లోనే చూడొచ్చు, విచ్ ఇస్ కూల్ అండ్ వైట్
ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తారు, బ్లాక్ రూఫ్ లైనింగ్తో పాటు ఉంటుంది. ఎక్స్ లైన్లో టైప్ సి సాకెట్ బోత్ ద సైడ్స్ ఉన్నాయి, కప్ హోల్డర్ బోత్ ద సైడ్స్, కీ ఫీచర్స్ ప్lenty ఉన్నాయి, హోల్డర్ అండ్ సీట్స్ అనేవి 50-50 స్ప్లిటెడ్ సీట్స్గా అయితే చూడొచ్చు. సో ఇంకా మనం బ్రిక్ లైన్ కూడా చేసుకుని కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్కి వెళ్ళొచ్చు. బిలో 10 years పిల్లల వాళ్ళ నుంచి సేజ్ గ్రీన్ విత్ ఆరెంజ్ స్టిచింగ్స్ ఉన్నాయి, స్ప్లెండెడ్ లెదర్ ప్రీమియంతో పాటు చూడొచ్చు. చాలా బాగున్నాయి, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు 50-50 స్ప్లిటెడ్. ఇక్కడ హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనకు లగేజ్ క్యారింగ్ కోసం, మనం ఫోల్డ్ చేసుకుంటే అయితే. సెకండ్ రో వచ్చేసి క్యాప్టెన్ సీట్స్గా అయితే ఉంటే ఓన్లీ ఆన్ ద ఎక్స్ లైన్లో స్టాండర్డ్లీ వస్తాయి. రెండో ఒకసారి మనకు సెకండ్ రో యొక్క కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. బయటికి రావడం కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనే ఉంది. అండ్ సీట్స్ ఆర్ ఈజీ వన్ టచ్ థంబ్నెల్ ఆఫ్ సెకండ్ రో సీట్స్ విత్ ఎలక్ట్రిక్ థంబ్నెల్ సీట్స్ అనేవి ఉంటాయి ఈ బటన్ ద్వారా. కాకపోతే నేను మాన్యువల్గా చేస్తున్నాను ప్రస్తుతానికి కార్ యొక్క బ్యాటరీ డౌన్ ఇష్యూ ఉండడం వల్ల. సో మామూలుగా అయితే చిన్నపిల్లలు కూడా ఈజీగా ఈ బటన్ని ప్రెస్ చేసి వన్ టచ్ థంబ్నెల్ ఎలక్ట్రిక్లీ ఫోల్డ్ అయిపోతుంది, చాలా ఈజీ. బట్ బ్యాటరీ డౌన్ ఉన్నప్పుడు ఇష్యూస్ వల్ల ఇలా మాన్యువల్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ సూపర్. సో సెకండ్ రో క్యాప్టెన్ సీట్స్ విత్ ప్రీమియం లెదరెట్ స్ప్లెండెడ్ సేజ్ గ్రీన్ విత్ ఆరెంజ్ స్టిచెస్, ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్, ఇండివిజువల్ హెడ్ రెస్ట్తో పాటు ఉన్నాయి, ఐసోఫిక్ చైల్సీస్తో. ఒకసారి లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా ఉంటుందో సెకండ్ రో క్యాప్టెన్ సీట్స్ అని మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్లీ అండర్ సపోర్ట్ ఇస్ ద బెస్ట్ ఇనఫ్ కేరెన్స్లో ఎప్పుడు కూడా క్యాప్టెన్ సీట్స్లో చూడొచ్చు మీరు, చాలా బాగుంది. అండ్ డీసెంట్ నీరు అనేది దొరుకుతుంది మనకు చూడొచ్చు. ఇక్కడ స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్, గుడ్ అండర్ సపోర్ట్, బెటర్ ఇనఫ్ అండ్ ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ ఉంది. 5 points అని ఇక్కడ వరకు వస్తుంది. బ్లాక్ ఫోల్డబుల్ హోల్డర్స్, బ్లాక్ రూఫ్ లైనింగ్, రూఫ్ టర్న్ టాప్ ఏసీ వెంట్స్, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. క్యాప్టెన్ సీట్స్ ప్రీమియం లెదరెట్స్, స్ప్లెండెడ్ సేజ్ గ్రీన్ విత్ ఆరెంజ్ స్టిచెస్ ఆఫ్ మసాజ్ టైప్ ఆఫ్ స్టిచింగ్స్. సో మనకు క్యాప్టెన్ సీట్స్ లెదర్లో ఇస్తున్నారు. ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ ఉన్నాయి క్యాప్టెన్ సీట్స్లో కూడా, ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్తో పాటు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈజీ పుష్ రిక్టానబుల్ ట్రే అండ్ కప్ హోల్డర్స్తో పాటు, సో మొబైల్గా కానీ లేదంటే మనకు ల్యాప్టాప్ వర్క్ అండ్ ఫుడ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈజీ రిక్టానబుల్గా ఉంది. ఇన్నోవా క్రిస్టక్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎక్సలెంట్ అని చెప్పాలి. 2 to 3 kgs ఆఫ్ కెపాసిటీ వరకు. మ్యాగజిన్ హోల్డర్స్ చూడొచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే ఎక్సలెంట్లో మీకు రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ఇస్తారు BMW లాగా. 10.1 inch స్క్రీన్ మిర్రరింగ్, న్యూస్, ఎడ్యుకేషన్, యాప్స్, రిమోట్ కంట్రోల్, మొబైల్ యాప్ ద్వారా పిల్లలు గేమ్స్ కూడా ఆడొచ్చు. HDMI పోర్ట్, ఆక్స్, USB పోర్ట్స్ ఉన్నాయి. డైరెక్ట్ సీట్ ద్వారానే మీకు ఇన్బిల్డ్గా వస్తుంది, మన కంపెనీ ఫిట్టెడ్ కాబట్టి ఎలాంటి భయం అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక హైలైట్ ఏంటంటే మనకు స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ వైరస్ అండ్ బ్యాక్టీరియా ప్రొటెక్ట్గా అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకు స్టాండర్డ్లీ అంత ఎక్సలెంట్ టాప్ మోడల్ అయితే వచ్చేస్తుంది. ఈ రెండే మనకు మెయిన్ కీ ఫీచర్స్ ఫ్రమ్ ద రేర్ ప్యాసింజర్లో అయితే చూడొచ్చు, విచ్ ఇస్ రియలీ కూల్. అండ్ బ్లోవర్ కంట్రోలర్ మనకు 4 levelsగా ఆఫర్ చేస్తున్నారు. టైప్ సి సాకెట్స్ ఉన్నాయి, స్టోరేజ్ స్పేసెస్ ఉన్నాయి, ఫ్లాట్ ఫ్లోర్ ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ కూల్. సెంటర్లో హంప్ మాత్రం వచ్చింది మనకు 2 సీట్స్ మధ్యలో. యాక్చువల్గా బెంచ్ టైప్ ఉంటే ఇది కనిపించకపోతుండే. 2024 కేరెన్స్ ఎక్స్ లైన్ యొక్క డాష్ ఇలా ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఫ్రమ్ ద బీ పిల్లర్ వరకు అయితే వస్తున్నాయి చూడొచ్చు మీరు. బ్లాక్ హోల్డర్స్, బ్లాక్ రూఫ్ అండ్ సన్ రూఫ్తో పాటు ఉంటుంది మనకి చూడొచ్చు. ఇది ఓవరాల్గా రేర్ నుంచి కనుక చూస్తే ఫ్యూచర్స్ అండ్ కంఫర్ట్ ఆఫ్ ఎక్సలెంట్ కేరెన్స్లో. ఫ్రెండ్స్ ఇక్కడ రండి ఒకసారి మనం ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ చూద్దాం. ప్రాక్సిమిటీ ఓన్లీ ఫ్రమ్ ద డ్రైవర్ సైడ్ అవుతుంది. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ చూస్తే మీకు స్టర్నైట్ బ్లాక్ విత్ కోకాన్ బీచ్ అండ్ నావీ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్తో మనకు ఫ్రంట్ సీట్స్ ఆర్ వెంటిలేటెడ్, వెరీ కంఫర్టబుల్ ఉంటాయి. నా డోర్స్ నుంచి చూస్తే సేమ్ వైడర్ ఓపెనింగ్ అండ్ సేమ్ డిజైన్స్ ఉంటాయి. స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఎక్సెట్రా. అండ్ స్కఫ్ ప్లేట్ మిస్ అయ్యాయి. నా ఫ్రంట్ సీట్స్ చూస్తే మీకు స్పెషల్ సీట్స్ అనేవి చూడొచ్చు, వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. ఎక్సలెంట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఆన్ ద హెడ్ రెస్ట్ ఆన్ ద ఫ్రంట్ సీట్స్కి మాత్రమే, ఆరెంజ్ స్టిచింగ్స్తో పాటు. వెరీ కంఫర్టబుల్ బకెట్ హగీ సీట్స్ విత్ ఎయిర్ బ్యాగ్స్ ఫ్రమ్ ద సీట్ కవర్స్తో పాటు ఉంటాయి. చాలా బాగున్నాయి. ప్రీమియం లెదరెట్ అపోలోస్ట్రీతో పాటు ఉంటుంది. ఒక డాష్ డిజైన్ చూసుకుంటే మనకు న్యూ డిస్టింక్ట్ బ్లాక్ హై గ్లాసీ డాష్ విత్ స్పెక్టల్ ప్యాటర్న్ ట్రీట్మెంట్గా అయితే ఉంటుంది. సో ఈ కవర్ తీసి చూపిస్తాను, ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని స్పెక్ట్రల్ ప్రింట్ ప్యాటర్న్ కార్బన్ ఫైబర్ లాగా ఉంది, హై గ్లాసీలో చాలా బాగుంది. ఇక్కడ ప్లాస్టిక్స్, ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ద డాష్ డిజైన్, ఏసీ వెంట్స్ చూడండి మీకు ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు విత్ సిల్వర్ గార్నిష్ లైన్ ట్రీట్మెంట్, 3 level ఫంక్షనింగ్. ఇది వచ్చేసి మనకు ఎయిర్ ప్యూరిఫైయర్ ఆరల్స్ మనకు పర్ఫ్యూమ్గా కూడా హోల్డ్ చేసుకోవచ్చు. గ్లో బాక్స్ డీసెంట్ డిన్నర్స్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది మనకు డీసెంట్ గ్లో బాక్స్. బట్ లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్ అనేది మిస్ అయింది మనకి ఇక్కడ. అండ్ ఇది పర్ఫ్యూమ్ పెట్టుకోవడానికి అయితే డైరెక్ట్ హోల్డర్ అనేది ఇస్తుంది, దీని ద్వారానే. ఇక్కడ కప్ హోల్డర్ ఇస్తున్నారు, వెరీ ప్రాక్టికల్ డిజైన్, కూల్ కప్ హోల్డర్స్. మనకు డ్రింక్స్ కూడా కూల్ అవుతాయి, మనకి ఏసీ వెంట్స్ దగ్గరే ఉంది కాబట్టి. ఇక్కడ కొంచెం ఎయిర్ వెంట్ అండ్ మ్యాట్స్ డిఫరెంట్ ప్యాటర్న్గా అయితే ఉన్నాయి, మనకి ఎక్సలెంట్ స్టాండర్డ్గా వస్తే తెలియదు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ నుంచి మాట్లాడితే సేఫ్టీ ఫీచర్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న టాప్ మోడల్ ఎక్స్ లైన్లో వస్తాయి. ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, ఈబిడి, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, టైర్ పైజింగ్ వాటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబోజలైజర్, ఈఎస్సి, యాంటీ పించ్, ఆల్ ఫర్ పవర్ విండోస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సిస్మాన్, ఆటో క్రూజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటింగ్
హీటింగ్తో పాటు ఆప్షన్ అనేది ఉంటుంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. అండ్ నెక్స్ట్ మీకు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ విత్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్తో పాటు VSM కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు. గ్లోబల్ ఎన్కామ్ నుంచి 3 స్టార్ అనేది గెలుచుకుంది. 3 ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ కంపెనీ వారంటీ అనేది ప్రొవైడ్ చేసిన ఈ కార్ పైన కాంపిటీషన్ మనకు ఎర్టిగా వస్తుంది. మనకు 7 సీటర్లో ఇన్నోవా క్రిస్టా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎక్సలెంట్కి సేమ్ ఫీచర్స్ కాబట్టి XL6 ప్రీమియంగా వస్తుంది. అండ్ రూమియో అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డాష్ డిజైన్ అయితే ఇలాగ ఉంటుంది. నా డోర్స్ నుంచి కూడా సేమ్ డిజైన్ స్టైలిష్ వైడర్ డోర్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. ఫ్రంట్లో ఫీచర్స్ యాడ్ అవుతాయి. బట్ ఫ్రంట్లో మీకు సిల్వర్ మెటాలిక్ హైపర్ పెయింట్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, 4 పవర్ విండోస్, చైన్ లాక్ సిస్టమ్, లాక్ అండ్ అన్లాక్, సెంటర్ లాకింగ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs కంట్రోల్స్ ఉన్నాయి. స్టైలిష్ హోల్డర్స్ విత్ లెదర్ ర్యాప్ ORN స్టిచింగ్. సో పాకెట్స్ ఆర్ ప్లెంటీ స్టోరేజ్ స్పేసెస్ విత్ అంబ్రెల్లా హోల్డర్ కూడా ఇస్తున్నారు. కూల్ కదా. 8 స్పీకర్స్ ప్రీమియం బోస్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. స్కఫ్ ప్లేట్స్ మిస్ అయ్యాయి. మాన్యువలీ హైట్ అడ్జస్టబుల్ ఆఫ్ డ్రైవర్ సీట్ ఇస్తున్నారు. గ్రేట్ బట్ నాట్ సో గ్రేట్, ఎందుకంటే ఎలక్ట్రికలీ హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి ఇవ్వాల్సింది ఈ ప్రైస్ పాయింట్లో. 2 పెడల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ హుడ్ ఓపెన్ చేయడానికి పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ రైట్ సైడ్లో ఉంది. ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయి. AC వెంట్స్ ప్రీమియం క్వాలిటీ సిస్టమ్. అండ్ ఇక్కడ కూడా మనకు రైట్ సైడ్లో ఒక ట్రే టైప్ ఇస్తున్నారు. మనకి ఇది కూడా కూలింగ్గా ఉంటుంది. బట్ కాయిన్ హోల్డర్గా యూజ్ అనేది చేసుకోవచ్చు. విత్ హై గ్లాసీ ప్రీమియం డాష్ డిజైన్ కంటిన్యూగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ రండి ఒకసారి మనం లోపల కూర్చొని మిగతా టెక్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, కంఫర్ట్ ఫీచర్స్ అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్ అయితే మీకు ఎక్సలెంట్ ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ టెక్ కనెక్ట్ ఫీచర్స్ మనకు 10.25 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అలెక్సా వస్తుంది, OTA అప్డేట్స్, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్, నావిగేషన్ విత్ నెక్స్ట్ జనరేషన్ కియా కనెక్టర్తో పాటు 8 స్పీకర్స్ ప్రీమియం బ్రోస్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, రేడియో, 2DN ఆడియో, స్లిక్ ట్రాక్ మోడ్, ఫేవరెట్ నావిగేషన్, మ్యాప్స్ బటన్స్ అన్ని మీకు టచ్ కంట్రోల్స్లో ఇక్కడైతే వస్తున్నాయి. నా కంటిన్యూ సింపుల్ ఇంటర్ఫేస్, టచ్ రెస్పాన్స్ బాగుంది. మ్యాప్స్, నావిగేషన్, ఫోన్ ప్రొజెక్షన్, వాయిస్ మెమో, క్లైమేట్స్, వాలెట్ మోడ్, క్వైట్ మోడ్, రేడియో, మీడియా, కియా కనెక్టెడ్, సెట్టింగ్స్, లాట్ ఆఫ్ సెట్టింగ్స్ మళ్ళీ మీరు ఇందులో ఆప్షన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మీకు సెట్టింగ్స్లో వెహికల్ సెట్టింగ్, నావిగేషన్, సౌండ్, డివైస్ కనెక్షన్స్ అండ్ ఆల్సో యూజర్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. డిస్ప్లే బటన్, కియా సెట్టింగ్స్ అండ్ ఆల్సో మాన్యువల్ ఓనర్స్ మాన్యువల్ కూడా వస్తుంది మనకు పైన. డేట్ అండ్ టైమ్ అండ్ సింపుల్ ఇంటర్ఫేస్, హోమ్ బటన్ ఇలా ఉంటుంది. యాజ్ కంటిన్యూ మనకు 10.25 ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు ఫుల్లీ డిజిటల్ న్యూఆన్ గ్రాఫిక్స్ విత్ స్పీడో టాకో వాల్ మాల్పాష్ ఇండికేషన్తో పాటు గ్రాఫిక్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్గా అయితే ఉంటాయి మనకి ఎక్సలెంట్ తీసుకున్న టాప్ మోడల్లో. సేమ్ ఇంటర్ఫేస్ చూడొచ్చు. మనకి సెంటర్లో డిజిటల్ అక్యుములేషన్ ఇన్ఫో, మనకు డ్రైవర్ ఇన్ఫో అండ్ సిన్స్ రీఫిల్లింగ్, లెఫ్ట్ సైడ్ స్పీడో, రైట్ సైడ్ టాకో డిజిటల్ విత్ ఆల్ ద మాల్పాష్ ఇండికేషన్స్, ఫ్యూయల్ గేజెస్ అండ్ నైస్ గ్రాఫిక్స్ డిజైన్స్ అనేవి చేశారు. కంపాస్, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీరు బ్రౌజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సెంటర్ కన్సోల్లో హ్యాజలైట్ స్విచ్, AC వెంట్స్ మధ్యలో హారిజాంటల్ టు AC వెంట్స్ ఫ్రంట్ బ్రోల్గా చూడొచ్చు. ఆటో క్లైమేట్ కంట్రోల్ సింగిల్ జోన్గా అయితే ఉంటుంది విత్ డిజిటల్ డిస్ప్లే, ఫ్యాన్ కంట్రోల్ అండ్ టెంపరేచర్ కంట్రోల్, ఇవన్నీ క్లైమేట్ కంట్రోల్, ఆటో బటన్స్ అన్నీ కూడా ఉన్నాయి మీకు ఇక్కడ. మాన్యువల్ బటన్స్, ఇక్కడ మీకు వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ కూడా వచ్చేస్తుంది. USB పోర్ట్, 12 volts పవర్ సాకెట్, Type-C సాకెట్, అల్ట్రా ఫాస్ట్. ఫ్రంట్ 2 వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. డ్రైవర్ వాళ్ళకి 3 లెవెల్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి మనకు. హిల్ డీసెంట్, డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఆన్ ద ఆటోమేటిక్, లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ వెంటిలేటెడ్ సీట్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్స్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ కెమెరా వ్యూ రన్నింగ్ బటన్గా ఉంటుంది. అండ్ 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్ లివర్ ఆఫ్ స్టైలిష్గా అయితే ఉంటుంది మనకి చూడొచ్చు. విత్ ఆల్ ద గేర్ ఇండికేషన్స్ అండ్ ఆరెంజ్ స్టిచింగ్స్ లెదర్ ఫినిష్లో. కప్ హోల్డర్స్ కూలింగ్ ఫంక్షన్తో పాటు ఇస్తున్నారు. బ్లోవర్ కంట్రోలర్గా చాలా బాగుంది కదా ఇక్కడ. అండ్ ఇక్కడ కప్ హోల్డర్స్తో పాటు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, బ్లాక్ క్రోమ్ టిప్ అండ్ సాఫ్ట్వేర్ లెదర్ ఫినిష్ ఆఫ్ ఆర్మ్రెస్ట్. సెంటర్లో మనకు ఆరెంజ్ స్టిచెస్, కొంచెం ట్రే స్పేస్ అండ్ ఆల్సో డీప్ ఇన్సైడ్ మనకు ఆర్మ్రెస్ట్లో అయితే కంపార్ట్మెంట్ టైప్గా అయితే యూజ్ అనేది చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ అయితే లేదు మనకు, ఫిక్స్డ్ అయితే లార్జ్గా అయితే ఉంది. నా కమింగ్ టు స్టీరింగ్ వీల్ వచ్చేసి ఎక్సలెంట్ మనకు కియా లోగో ఆన్ ది స్టీరింగ్ వీల్. రైట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఆఫర్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఆడియో, మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, ఫేవరెట్తో పాటు కేరెన్స్ బ్రాండింగ్ ఆన్ ది ఎక్సలెంట్ స్టీరింగ్ వీల్. ఆరెంజ్ స్టిచెస్ లెదర్ ర్యాప్ ఫినిష్గా చూడొచ్చు. స్టైలిష్గా అయితే ఉంది. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఉన్నాయి. మాన్యువల్ అడ్జస్టబుల్ ఆఫ్ హైట్ అండ్ రీచ్ రెండు కూడా మాన్యువల్గా చేసుకోవచ్చు. ప్యాడల్ షిఫ్టర్స్ ఆన్ ది 7 స్పీడ్ DCTలో ఉంటాయి చూస్తున్నారు కదా. అండ్ ఆటో వైపర్స్ ఉన్నాయి మీకు ఇందులో ఫీచర్స్. ఆటో హెడ్ లంప్స్ ఫీచర్ కూడా ఇందులో దొరికేస్తుంది. డాష్ కూడా మనకు ప్లెయిన్ డిజైన్ కర్వీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు యాంప్లిఫైర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు 8 స్పీకర్స్ బోస్గా. అండ్ ఆటో డిమింగ్, IRVM, SOS ఎమర్జెన్సీ, ట్యూనింగ్ హుక్ అండ్ కియా కనెక్టెడ్ ఫీచర్స్ ఇక్కడ నుంచి ఉంటాయి. ఆటో కనెక్టెడ్గా సన్ గ్లాసెస్ హోల్డర్ ఆఫర్ అనేది చేస్తున్నారు లైక్ హోండై కార్స్. అండ్ ఇవన్నీ లైట్స్ కంట్రోల్, డోర్స్ కంట్రోల్స్, సన్ రూఫ్ కంట్రోల్స్ మాన్యువలీ. అండ్ ఇక్కడ సైడ్ వ్యానిటరీ మిర్రర్ ఆన్ ద కో ప్యాసింజర్ సైడ్ అయితే ఉంది. డోర్ ఓపెనింగ్ ఇండికేషన్స్. అండ్ డ్రైవర్ సైడ్ వచ్చే వరకు మీకు టికెట్ హోల్డర్ అని కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు. బ్లాక్ కలర్లో మనకు రూఫ్ లైనింగ్ ప్రీమియంగా ఉంది. డ్రైవర్ హోల్డర్ లేదు. డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్ మనకి MPVలో దొరికి
దొరికేస్తుంది, విచ్ ఇస్ ఇన్నోవా క్రిస్టా ఇప్పటివరకు కూడా లేనిది మనకి ఇందులో అవుతుంది. మాన్యువల్ క్లోజింగ్ ఆఫ్ మూన్ రూవ్ అండ్ ఓపెనింగ్ అని చూడొచ్చు. ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్ సెంటర్లో ఇస్తున్నారు మనకు, సెంటర్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ వాళ్ళకి కలిపి. ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్, ప్రీమియం ఫీల్, లగ్జరీ టచెస్ అనేది మనకు కెరెన్స్ ఎక్స్లైన్లో డెఫినెట్గా ఎంపీవీ అయితే వాల్యూ ఫర్ మనీ ఉంది, టాప్ మోడల్ ఎక్స్లైన్. సో డెఫినెట్లీ చూస్ చేసుకోవచ్చు ఈ సెగ్మెంట్లో. ఒకసారి ఇంజన్ గురించి మాట్లాడదాం. హుడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది, ఎక్స్లైన్ కాబట్టి. ఇంకా మీకు ఇక్కడ ఏ పిల్లర్ మౌంటెడ్ ఆఫ్ ట్విటర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 4 స్పీకర్స్, 4 ట్విటర్స్, సబ్ ఊఫర్తో పాటు వస్తుంది. ఇంజన్ ఆప్షన్స్ గురించి మాడితే ఫస్ట్ ఇందులో పెట్రోల్ గురించి మాడితే 1.5 లీటర్ TGDS స్మార్ట్ స్ట్రీమ్ 1482cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 4 సిలిండర్స్, GDI 16 వాల్వ్స్తో ఉంటుంది. 157 bhp పవర్, 253 Nm ఆఫ్ టార్క్ విత్ 7 స్పీడ్ DCT. మాన్యువల్ ఆప్షన్స్ లేవు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ 17 మైలేజ్ ఇస్తుంది, పెట్రోల్ అంటున్నారు, రియల్ వరల్డ్లో 14 ఇస్తుంది. BS6 ఫేజ్ 2 ఇంజన్, టాప్ స్పీడ్ 174 వెళ్తుంది, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వీల్తో. టర్బో ఇంజన్, 3 డ్రైవ్ మోడ్స్ అనేవి ఉంటాయి. ఇంకోటి వచ్చేసి డీజిల్ 1.5 లీటర్ CRDI VGT ఇంజన్, 1493cc, ఇన్లైన్ 4 సిలిండర్స్, 16 వాల్వ్స్ DOIC కన్ఫిగరేషన్, టర్బో చార్జర్ అది కూడా. ఐడిల్ స్టార్ స్టాప్ ఉంది, 113 bhp, 250 Nm ఆఫ్ టార్క్. ఫ్రంట్ వీల్ డ్రైవ్ 2 ఇంజన్స్ కూడా చూస్తే కెరియన్స్ అంటేనే ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఫ్రంట్ ఇంజన్ ఉంటుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్. బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్స్టర్నల్లో మాన్యువల్ అనేది లేదు, మీరు పెట్రోల్ చూస్ చేసుకున్నా, డీజిల్ చూస్ చేసుకున్నా. BS6 అప్డేటెడ్ ఫేజ్ 2 ఇంజన్, మైలేజ్ 18 అంటారు, రియల్ వరల్డ్లో 15 కూడా ఇస్తుంది. హుడ్ కొంచెం హెవీగానే ఉంది, బిల్డ్ క్వాలిటీ 3 స్టార్స్ గ్లోబల్ అండ్ క్యాబ్ నుంచి. ఈ కార్లో బెటర్ థింగ్ ఏంటంటే మనకు యాంటీ గ్లేర్ ఆటో డిమింగ్ IRVM ఆఫర్ చేస్తారు, విత్ క్యాబిన్ సరౌండింగ్ 64 కలర్ ambient లైటింగ్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా డీటెయిల్ రివ్యూ ఆఫ్ 2024 కియా కెరియన్స్ ఎక్స్లైన్ ఒక డీటెయిల్ వాక్రౌండ్. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి, ఈ కార్ గురించి కామెంట్ చేయండి. కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. నెక్స్ట్ టైం సర్చ్ చేసిన అవసరం డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తాయి. ఎగ్జాక్ట్ ఆర్డర్ ప్రైసెస్ కోసం కనుక్కోవాలి, సూన్ డెలివరీస్ అండ్ ఆల్సో బుకింగ్ ట్రెజర్స్ కోసం స్క్రీన్ పై వస్తున్న కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ బేస్డ్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా ఉంటాయి మనకు సంగీత్ బ్రాంచ్ ఆఫ్ కియా షోరూమ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లల రైడ్తో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్.